హరి ఓం తత్సత్. జయ గురుదేవ్. ఓం శ్రీకృష్ణాయ నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 10వ అధ్యాయం విభూతి యోగములో 29 శ్లోకాన్ని పరమాత్మ తెలియజేస్తున్నారు. అనంతాస్మినాగానాం వరుణో యాదసామహం పితॄణామర్యమా చాస్మి యమః సంయమతామహం. నేను ఏ రూపంలో ఉన్నానో ఆ విషయం కూడా పరమాత్మ చెప్తున్నారు. నాగజాతి వారిలో ఆదిశేషుడను నేను, జలచరములకు అధిపతి అయిన వరుణుడు నేను, పితరుల్లో ఆర్యముడను నేను, శాసకులలో యమధర్మరాజును నేను. అందరిలో కూడా నేను ఉన్నాను. నేను ఉంటేనే వీళ్ళందరూ కూడా చైతన్యం జరుగుతుంది. నాగజాతి వారిలో ఆదిశేషుడు అని చెప్తున్నారు. తర్వాత 30 శ్లోకాన్ని కూడా తెలియజేస్తున్నారు. ప్రహరస్స్వాస్మి దైత్యానాం కాలః కలయతామహం మృగాణాం చ మృగేంద్రోహం నైనతే యశ్చ పక్షిణాం. దైత్యులలో నేను ప్రహ్లాదుడను, గణించు వారిలో నేను కాలమును, మృగములలో మృగరాజు అయిన సింహమును నేను, పక్షులలో పక్షిరాజు అయిన గరుక్మంతుడు నేను. పరమాత్మ కొన్ని అంశాలు చెప్తున్నారు. నేను కాలము, నేను కాలానికి లోబడి ఉంటాడు. ప్రతి మానవుడు కూడా లోబడి, ప్రతి జీవి కూడా కాలానికి లోబడి ఉంటుంది. కానీ భగవంతుడు కాలాతీతుడు. దైత్యుల్లో నేను ప్రహ్లాదుడను. ప్రహ్లాదుడు మహాభక్తుడు. భగవంతుడు తన శక్తి ఆయనకి నిరూపించాడు. భగవంతుని నిరంతరం కూడా స్మరిస్తూ ఉంటే ఆయనలో ఉన్నటువంటి ఆపదలను ఆయన భగవంతుడు ఆదుకున్నాడు. గణించు వారిలో గణకులలో నేను కాలమును, కాలస్వరూపుడు. భగవంతుడు కాలస్వరూపుడు. మృగములలో మృగరాజు అయిన సింహమును నేను, పక్షుల్లో పక్షిరాజు అయిన గరుక్మంతుడు నేనే అని పరమాత్మ చెప్తున్నాడు. పవనః పవతామస్మి రామః శస్త్రభృతామహం వృషాణాం చ మకరస్సాస్మి శ్రోతసామస్మి జాహ్నవీ. పవిత్ర మనస్సు వారిలో వాయువు నేను, శస్త్రధారుల్లో శ్రీరామచంద్రుడను నేను, మత్స్యములలో మొసలను నేను, నదులలో గంగా నదిని నేను అని పరమాత్మ పరమాత్మల కవిత్వాన్ని గురించి పరమాత్మ తెలియజేస్తున్నారు. హరి ఓం తత్సత్. జై గురుదేవ్.